శ్రీనివాసుడు శేషాచలం కొండల్లో ఒక పుట్టలో తపస్సు చేసుకుంటుండేవారు. ఆ సమయంలో స్వామివారికి ఆకలి తీర్చడం కోసం బ్రహ్మ శివుడు కలిసి ఆవు దూడ రూపాలు ధరించి ఆ ప్రాంతాన్ని పాలించే రాజు వద్దకు చేరుకుంటారు. ప్రతిరోజూ ఆ ఆవు పశువుల కాపరితో కలిసి అడవికి వెళ్లేది. అక్కడ అందరికీ తెలియకుండా శ్రీనివాసుడు ఉన్న పుట్టవద్దకు వెళ్లి తన పొదుగులోని పాలను ఆ పుట్టపై కురిపించేది. ఆవు ఇంటికి తిరిగి వచ్చాక పాలు ఇవ్వకపోవడంతో ఆవు యజమాని కాపరికి అనుమానం వచ్చింది. ఆవు పుట్టవద్దకు వెళ్లి పాలు కురిపించడం చూసిన కాపరి ఆవు యజమానికి పాలు ఇవ్వకుండా వృధా చేస్తోందని కోపంతో గొడ్డలిని ఆవుపైకి విసిరాడు. ఆ దెబ్బ ఆవుకు తగలకుండా పుట్టలో ఉన్న శ్రీనివాసుడు బయటకు వచ్చి ఆ గొడ్డలి దెబ్బను తన నుదుటిపై స్వీకరించారు. ఆ తరువాత వకుళమాత స్వామివారి నుదుటి గాయానికి మందువేసి తల్లిలా సపర్యలు చేశారు. ఈ కథ భగవంతుడికి మరియు మూగజీవాలకు మధ్య ఉన్న అనుబంధాన్ని, అలాగే ఆవుపాల విశిష్టతను తెలియజేస్తుంది.